హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ విఎన్ రావు. చూడండి ఫ్రెండ్స్, నేను మా వరి పొలంలో ఉన్నా. వరి పైరు ఎలా ఉంది చూడండి మీరు. మొత్తం అంతా ఇన్ను బయటకు వచ్చింది. వరి కొంకు మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడిప్పుడే పాలు తాగుతుంది వరి కొంకు. ఇది ఉందిగా, ఇది ఇంకా నిన్ననో మొన్ననో బయటకు వచ్చింది. ఇది దీన్ని చూసారుగా, పువ్వు ఉంది. అలా పువ్వు ఉండి ఆ పువ్వు రాలిపోయిన తర్వాత అలాగ గింజ పాలు తాగుతుంది. పాలు తాగిన తర్వాత గింజ గట్టిపడాక ఇలా ఈ టైప్గా కింద కొంగుతుంది ఎన్ను. ఇది పాలు తాగిన గింజ, ఇది గట్టిపడింది గింజ. ఇది ఫ్రెష్గా నిన్న వచ్చిన బయటకు వచ్చింది. ఇది అది పాలు తాగాక ఆ వరి కొంక కింద కొంగుతుంది ఇలా. ఇదిగోండి పాలు చూసారుగా. ఇలా పాలు తాగుతుంది. సేమ్ మన పాలులానే ఉంటాయి దీనిలో కూడా. అది అలా గట్టిపడాక ఇలా గింజ బరువై అప్పుడు కింద కొంగుతుంది. ఇది అంతవరకు పూతకంలోనే ఉంటుంది. బాగా పండాక ఇలా వస్తుంది కలర్. ఈ కలర్ చూసారుగా, ఈ కలర్లోకి మారుతుంది. అంటే ఇది కటింగ్లోకి వస్తుంది. మరో 1 వీక్లో కటింగ్ చేయొచ్చు. ఇది ఈ కలర్లోకి వచ్చాక కలర్ మారిపోతుంది. మొత్తం చేను కలర్ మారిపోయాక కటింగ్ అవుతుంది. ఇదేంటంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఇది వెనకొచ్చింది. ఇది అందుకే ఇంకా ఈ కలర్లో ఉంది. ఇంకా పూత దశలో ఉంది. ఇంకా ఇది ఇంకా పాలు తాగాక ఇలా అవుతుంది, ఇలా వంగుతుంది. ఆ తర్వాత పంటకు వస్తుంది. ఇది మాత్రం ఆల్రెడీ పంటకు వచ్చింది. ఇది ఇదిగోండి, గింజ రంగు మారిందిగా, ఆల్రెడీ గింజ గట్టిపడిపోయింది. ఇదిగోండి, ఇది దొడ్డు రకం. ఇది దొడ్డు రకం తింటే చాలా మంచిది అంటారు, కానీ మనం ఇప్పుడు తినడం మానేసాం. అందరం సన్న రకాలకు అలవాటు పడిపోయాం, కానీ దొడ్డు రకం చాలా మంచిది అంటారు. ఇది ఫ్రెండ్స్, మా వరి పైరు ఇలా ఉంది. పొలం అంతా పచ్చదనంగా ఎలా ఉంది చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.